నాయనా ప్రహ్లాద కుమారా, నీవు గురుకులమునకు వెళ్ళి సకల విద్యా పారంగతుడవై తిరిగి రమ్ము. నీ తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుము నాయనా. అట్లే తండ్రి, మీ ఆజ్ఞను తప్పక శిరసావహించెదను. శుక్రాచార్య మహాశయ, తమకు సాదర స్వాగత ప్రణామములు. పరమ పూజ్య గురుదేవా శుక్రాచార్య, మీరు ప్రహ్లాద కుమారుని మీ గురుకులమునకు కొనిపోయి నాస్తిక విద్యా పారంగతుని చేయుడు. నా శక్తి సామర్థ్యములను కీర్తి పరాక్రమ వైభవమును అతనికి బోధింపుడు. నా సింహాసనమునకు తగిన నా వారసుని సిద్ధము చేయుడు. నాయనా ప్రహ్లాద కుమారా, నీవు నీ గురువుల బోధలను శ్రద్ధగా గ్రహించి నాస్తిక విద్యా నిష్ణాతుడవై తిరిగి రమ్ము. నీ తండ్రి కీర్తిని దశ దిశలా ప్రకాశింపజేయము. చిరంజీవ చిరంజీవ. సరే తండ్రి, నేను గురువుల దగ్గర సకల శాస్త్ర పారంగతుడనై సర్వ విద్యా నిష్ణాతుడనై నాకు పరమ పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించిన నా తండ్రి రుణమును తీర్చుకొనెదను. నా తండ్రి కీర్తి ప్రతిష్టలను కాపాడెదను. హిరణ్యకశ్యప మహారాజా, నీ ఆజ్ఞను శిరసావహించెదము. నీ కుమారుని తప్పకుండా నాస్తిక విద్యాపారంగతిని చేసేదము. ప్రహ్లాద కుమారుని మా వెంట పంపుడు. ప్రహ్లాద కుమారా, మా వెంట రమ్మునైనా, నీకు సకల విద్యలునే నేర్పెదము. ఓం హిరణ్యకశ్యపాయ నమః. హిరణ్యకశ్యపుడే ఈ సృష్టికి కర్త, భర్త, భోక్త, శాస్త. హిరణ్యకశ్యపుడే మనకు ప్రభువు మహేశ్వరుడు. హిరణ్యకశ్యపుడే మనకు దైవము, సర్వము. మనకు మరొక దైవము లేడు. ప్రహ్లాద కుమారా, అర్థమైనదా? అర్థమైనది. ఓం హిరణ్యకశ్యపాయ నమః. హిరణ్యకశ్యపుడే ఈ సృష్టికి కర్త, భర్త, భోక్త, శాస్త. హిరణ్యకశ్యపుడే మనకు ప్రభువు మహేశ్వరుడు. హిరణ్యకశ్యపుడే మనకు దైవము, సర్వము. మనకు మరొక దైవము లేడు. ప్రహ్లాద కుమారుని విద్యాభ్యాసము చక్కగా కొనసాగుతున్నదా? అతడు గురువుల బోధనలను భక్తి విశ్వాసములతో వినయ విధేయతలతో స్వీకరించుచున్నాడా? చిత్తము మహారాజా, ప్రహ్లాద కుమారుని గురుభక్తి అపారము. అతని వినయ విధేయతలు అనన్య సామాన్యము. మీ పట్ల అతని భక్తి విశ్వాసములు అనితర సాధ్యములు. అతని జ్ఞాపక శక్తి అమోఘము. అతనిని ఏదో ఒక అద్భుత అదృశ్య శక్తి ఆవహించియున్నది. సరే, మంచిది.